త్యాగాన్ని మనం చేస్తున్నాము. అసలు మహిళా ఎడ్యుకేషన్ ఉందన్నప్పుడు మహిళా సర్వే చేసి ఒక పాఠశాల నిర్మించి చదువు చెప్పినటువంటి మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు. అక్షరాలు తెలువనట్టి ఆరోగ్య చేయగలిగి పలకాలు చేతి ఫలపాము దిద్దడి ఇలాలు చదువుతుంటే ఇంటికే వెలుగును ఈ దేశ చైతన్య సాయి నిజమైన చదువుల మౌసాయి ఈ దేశ చైతన్య సాయి నిజమైన చదువుల మౌసాయి. రెండు ఇంటర్నేషనల్ ఉమెన్స్ డేకి సంబంధించి ముందుగా మహిళలందరికీ మరొకసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఇంటర్నేషనల్ ఉమెన్స్ డేకి సంబంధించి రెండు విషయాలు మాట్లాడతాం. నెంబర్ 1 డిస్క్రిమినేషన్, జెండర్ డిస్క్రిమినేషన్. నెంబర్ 2 ఉమెన్ రోల్ ఇన్ పాలిటిక్స్. ఈ రెండు విషయాల కంటే ముందు ఫస్ట్ భారతదేశ చరిత్రలో, ఇండియన్ హిస్టరీలో ఉమెన్ పాత్ర ఏ విధంగా ఉంది. స్టార్టింగ్ ఆర్యులు భారతదేశానికి వచ్చినప్పటి నుంచి, వేదిక పీరియడ్ నుంచి తర్వాత కాలంలో అసలు మహిళలు కేవలం వంటింటికి మాత్రమే పరిమితం అవ్వడం, పురుషులకు సేవ చేయడానికి, పిల్లలు కనడానికి, ఇంకా అప్పట్లో ఈ ఆర్యుల కాలంలో సతీ సహగమనం లాంటివి ఉండేది. భర్త చనిపోతే వారికి కూడా అందరూ తగలడం. అంతకంటే ముందే ఒక స్టోరీ చేసాం. పూర్తిగా ఇంకా బతకడం కోసం, ఆహారం కోసం ఉన్నారు కాబట్టి డిస్క్రిమినేషన్స్ ఇవన్నీ కాదు. ఇక్కడ సివిలైజేషన్ కూడా ఇంకా అనిపించవు. తర్వాత ఈ వేదిక పీరియడ్ నుంచి తర్వాత మౌర్యులు, గుప్తులు, మొఘల్ ముస్లిం రాజుల కాలంలో కూడా ఇలాగే అనిపిస్తుంది. మొఘల్ తర్వాత బ్రిటిషర్స్ వారు మొన్నటి దాకా కూడా కేవలం మహిళలను వంటింటికి మాత్రమే పరిమితం చేయడం, పురుషులకు సేవ చేయడానికి, పిల్లలు చేయడానికి ఎట్లాంటి స్వేచ్ఛ, ఎట్లాంటి హక్కులు లేకుండా కేవలం వంటింటికి పరిమితం చేయడం మహిళల్ని మొన్నటి వరకు ఉంది. దాని తర్వాత కొంతమంది సావిత్రిబాయి ఫులే లాంటి సోషల్ రిఫార్మర్స్, సోషల్ రిఫార్మర్స్ వారి వల్ల తర్వాత మన బ్రిటిషర్స్కి అగైనిస్ట్గా ఝాన్సీ లక్ష్మీబాయి, సరోజినీ నాయుడు లాంటి మహనీయుల పోరాడారు మహిళల పాత్ర మొన్న బ్రిటిషర్స్ అగైనిస్ట్గా. దాని తర్వాత బ్రిటిషర్స్ స్వాతంత్ర రాజ్యాంగంలో అంబేద్కర్ గారి ప్రభావం, అంబేద్కర్ లాంటి మహానుభావుల ప్రభావం వల్ల వారికి కొన్ని హక్కులు, స్వేచ్ఛ, సమానత్వం ఇవన్నీ మనకు ఇప్పుడు అన్ని రంగాల్లో మహిళలు ముందుకు వస్తున్నారు. విద్య కానీ, ఉద్యోగ రంగంలో కానీ మహిళలు ముందుకు రావడం, ఎడ్యుకేషన్లో కూడా పురుషుల కంటే ఎక్కువ స్త్రీలు ప్రెసెంట్ ఇవన్నీ ఉన్నప్పటికీ అంబేద్కర్ గారు హిందూ కోడ్ బిల్ అన్న కొన్ని మహిళలకు సంబంధించి ముఖ్యమైనటువంటి చట్టాలు హిందూ కోడ్ బిల్ ఆయన చివరి కాలంలో పార్లమెంట్లో ఉన్నప్పుడు, న్యాయశాఖ మంత్రి ఉన్నప్పుడు ఈ హిందూ కోడ్ బిల్లు అమలు చేయకపోవడం వల్ల మన కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయకపోవడం కారణం చేతనే ఆయన న్యాయశాఖ మంత్రి డిసైడ్ ఆయన రాజీనామాలో ముఖ్య ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇదే హిందూ కోడ్ బిల్లు అమలు చేయకపోవడం. దాని తర్వాత ఆయన రాజీనామా చేసిన తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ అదే ముఖ్య పనిగా పెట్టుకొని నెక్స్ట్ హిందూ కోడ్ బిల్లు అమలు చేయడమే పనిగా పెట్టుకున్నాను. ఆయన ఫలితంగా హిందూ కోడ్ బిల్లు, స్వేచ్ఛ, సమానత్వం, మహిళలందరితో సమానంగా ఓటు హక్కు ఇవన్నీ దాని ఫలితంగా నాకు వచ్చినప్పటికీ అన్ని రంగాల్లో విద్య వీటన్నిటిలో మహిళలు ముందుకు వస్తున్నప్పటికీ జెండర్ డిస్క్రిమినేషన్ సమాజంలో మన ఇళ్లలో కానీ బయట కానీ అమ్మాయి ఈ పనులే చేయాలి, అబ్బాయి ఈ పనులే చేయాలి ఇట్లాంటివి కనిపిస్తుంది. మనోళ్ళు సహజంగా వెళ్ళి మన అబ్బాయి కూడా ఈ పనులే చేయాలి అని చెప్తే అసలు అది ఊహించుకోలేరు. మళ్ళీ ఖచ్చితంగా అమ్మాయి ఈ పనులే చేయాలి, ఎందుకంటే మహిళ ఇష్టం మొత్తం అదే కాబట్టి అలా ఉంటుంది. మహిళలు ఏం చేస్తారంటే అబ్బాయిలు ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేయించడం, అమ్మాయిలు ఇంకా తక్కువ గవర్నమెంట్ స్కూల్లో ఇట్లాంటివన్నీ కనిపిస్తుంది. డెన్మార్క్ అనేది మనకంటే పాపులేషన్లో చాలా తక్కువ జనాభా ఉన్న కంట్రీ డెన్మార్క్ కంట్రీ. అందులో అక్కడ ఎడ్యుకేషన్ ప్రమాణాల వల్ల ప్రాచీన కాలం నుంచి ఎడ్యుకేషన్లో కొన్ని మార్పు తీసుకురావడం వల్ల జెండర్ ఈక్వాలిటీ కనిపిస్తుంది డెన్మార్క్ కంట్రీ. మహిళలతో సహా ఇంటి భారాన్ని కానీ అబ్బాయి కూడా సమానంగా తీసుకోవచ్చు. ఇవన్నీ అట్లాంటి కొన్ని దేశాలలో కనిపిస్తుంది. కాబట్టి ఇప్పటికీ మన దేశంలో జెండర్ డిస్క్రిమినేషన్ ఇక్కడ చరిత్రతో మహిళలు ఈ విధంగానే ఉన్నారు కాబట్టి
కొత్తగా మనం అబ్బాయిలు కూడా ఇన్వాల్వ్ చేయాలి, అమ్మాయిలు ఇలా సమానంగా ఉండాలి, ఇంటి భారాన్ని అందరూ సమానంగా తీసుకోవాలి అంటే ఖచ్చితంగా అది రాదు. మన పెద్దవాళ్ళు వాళ్ళందరికీ ఇలాగే ఉన్నారు కాబట్టి అది జెండర్ డిస్క్రిమినేషన్ అనేది పోవాలి, సమానత్వం రావాలి. అమ్మాయిలతో అబ్బాయిలు కూడా అమ్మాయిలు ఇంటి భారాన్ని అనేది మీద ఇవన్నీ పంచుకోవాలి. ఇంకోటి పాలిటిక్స్, ఉమెన్ రోల్ ఇన్ పాలిటిక్స్. రాజకీయాల్లో మన భారతదేశంలో మొత్తం జనాభాలో సగం మంది మహిళలే ఇండియన్ పాపులేషన్లో. కానీ పాలిటిక్స్లో కేవలం 50% మాత్రమే. ఆయా రాష్ట్రాల్లో, భారతదేశంలోని మొత్తం రాష్ట్రాల్లో అసెంబ్లీకి, పార్లమెంట్కి, లోక్సభకి పోటీ చేసే మహిళల యొక్క పర్సంటేజ్ 50% ఉంటుంది. ఇప్పుడు భారతదేశం మొత్తంలో సగం మంది మహిళల పాలిటిక్స్లో కూడా సగం మంది ఉన్నారు కదా, అందులో తప్ప 50% కేవలం రాజకీయాల్లో. కొన్ని చట్టాలు బిల్లు, ఇది ఉమెన్ రిజర్వేషన్ బిల్ మన 2029 నుంచి అమలు చేసే 33% మహిళలకు. ఇప్పటికీ లోకల్ గవర్నమెంట్స్ కొన్నింటిలో కొన్ని రిజర్వేషన్స్ ఉన్నాయి మహిళలకు. ఏమవుతుందంటే అక్కడ ఖచ్చితంగా అమ్మాయి నిలబడాలి కాబట్టి అప్పటిదాకా అధికారంలో ఉన్న అబ్బాయిలు, పురుషులు కానీ మిగతా వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ ఇంటోళ్ళను పూర్తిగా వాళ్ళ ఇంటోళ్ళను, వాళ్ళ భార్యను, వాళ్ళ కుటుంబం ఎవరో నిలబెట్టడం. అధికారం మహిళలైనప్పటికీ ఆధిపత్యం అబ్బాయి చెలాయిస్తున్నారు. ప్రెసెంట్ చూస్తే వాళ్ళే ఎక్కువ ఉంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా అమ్మాయిలు కూడా పాలిటిక్స్లో ముందుకు రావాలి. ఎందుకంటే విధానాల్లో మార్పులు వస్తాయి. మనకు అగ్రస్థానంలో మహిళలు అనిపించింది. కొన్ని పార్టీల వాళ్ళు వాళ్ళ స్వార్థం కోసం వీళ్ళ అగ్రస్థానంలో కనిపించిన పూర్తిగా మహిళలు ఇంకా మన అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ మహిళలు తక్కువ మంది కనిపిస్తున్నారు, అబ్బాయిలు ఎక్కువ మంది కనిపిస్తున్నారు. వీళ్ళు విధానాల పాలిటిక్స్లో వస్తే ఏమవుతుందంటే కొన్ని విధానాలలో మార్పులు వస్తాయి. ఎందుకంటే వాళ్ళు ఇంటి పనులను చూస్తారు కాబట్టి. ఇప్పుడు మన ఉమెన్ ఇష్యూస్ ఉంటాయి, మన కోల్కతా యునైటెడ్ డాక్టర్ ఇట్లాంటి కేసులు ఉంటాయి. ఇవన్నీ ఇట్లాంటి వాటిలో కానీ ఉమెన్స్ పిల్లలు పెంచుతారు, పోషిస్తారు కాబట్టి వాళ్ళకు అవన్నీ చూపిస్తారు. ఇట్లాంటి మీద ఎడ్యుకేషన్ త్యాగాన్ని మనం చూస్తున్నాము. అసలు మహిళలకు ఎడ్యుకేషన్ ఉన్నప్పుడు మహిళా సర్వేకి చేసి ఒక పాఠశాల నిర్మించి చదువు చెప్పినటువంటి మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు. అక్షరాలు నట్టి ఆరోగ్య చేయగలిగి పలకాలు చేతి ఫలబాము ఇలా చదువుతుంటే ఇంటికే వెలుగు ఈ దేశ చరిత్రలో నిజమైన చదువులను ఈ దేశ చరిత్రలో నిజమైన